టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించి బయటకు వచ్చిన ఒక వీడియో ఎంత సంచలనం సృష్టించిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే దీని మీద గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది హైదరాబాద్ కోర్టు అని బిఆర్ నాయుడు గారు ప్రకటించుకున్నారు. బిఆర్ నాయుడు గారు ట్వీట్ చేస్తూ, హైదరాబాద్ కోర్టు నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఇకపైన ఎవరు కూడా దీన్ని ప్రసారం చేయడానికి, దీని మీద నా మీద కథనాలు ప్రచురించడానికి వీలు లేకుండా ఈ ఎపిసోడ్ లో హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది అని ప్రకటించారు. అదే ట్వీట్ లో బిఆర్ నాయుడు గారు చేసిన మరో వ్యాఖ్య పైన నెటిజన్లు మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు నా మీద దుష్ప్రచారం చేస్తున్న వారిపైన చట్టపరంగా చర్యలు కొనసాగుతాయి అని బిఆర్ నాయుడు గారు ప్రకటించారు. దీనిపైనే నెటిజన్లు బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. బిఆర్ నాయుడు గారు మీ వీడియోలు బయటకు వస్తే దానికి తిరుమల ప్రతిష్టకు సంబంధం ఏంటి? అంటే మీ మీద అలాంటి వీడియోలు ఒకవేళ బయటకు వస్తే తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని మీ అంశాల గురించి ఎవరు మాట్లాడకూడదా? తొలుత ఆ వీడియోలు నిజమో కాదో దర్యాప్తుకు ఆదేశించి నిర్ధారించండి. అది చేయకుండా నా వీడియోలు బయటకు వస్తే తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని మీరు ఎలా వాదించగలుగుతున్నారు? ఒకవేళ తిరుమల ప్రతిష్టను మీరు కాపాడాలి అనుకుంటే టీటీడీ చైర్మన్ హోదాలో మీరు తొలుత చేయాల్సిన పని తిరుమల లడ్డూలో అది కలిపారు ఇది కలిపారంటూ మొత్తం తిరుమల ప్రతిష్టని దెబ్బతీస్తున్నప్పుడు అప్పుడు కదా కోర్టుకు వెళ్లి మీరు గ్యాగ్ ఆర్డర్ తేవాల్సింది. తిరుమల లడ్డూ మీద ఎవరు మాట్లాడకుండా అప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చి ఇప్పుడు మళ్ళా మీ మీద కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఉంటే మీరు నిజంగానే తిరుమల ప్రతిష్టను కాపాడేందుకు చైర్మన్ హోదాలో పనిచేస్తున్నారని మేమంతా అనుకునే వాళ్ళం. కానీ తిరుమలకు అసలైన నష్టం కలిగించే వ్యాఖ్యల మీద స్పందించకపోగా వాటిని ప్రోత్సహించి ఇప్పుడు మీ వ్యక్తిగత అంశం వచ్చేసరికి తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుంది ఈ వీడియో వల్ల అని మీరెలా చెప్తూ ఉన్నారని నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. సరే, కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిందని బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. ఇచ్చి ఉంటే తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కోర్టులు ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లను సామాన్యుల విషయంలో అయితే ఇలా ఇస్తాయా? ఒకవేళ సామాన్యులు కూడా వెళ్తే కోర్టులు ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇస్తాయేమో, కానీ న్యాయ వ్యవస్థ అన్నది సామాన్యులకు అంత అందుబాటులో ఉందా? బిఆర్ నాయుడు గారికి TV5 అనే ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని వందల మీద రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు, ఇలాంటి వీడియోలు, ఇలాంటి కథనాలు వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళకున్న సంబంధాల మీద కొన్ని వందల స్టోరీలు ప్లే చేసి ఉంటారు. మరి వాటికి సంబంధించి బిఆర్ నాయుడు గారు ఈ రోజు ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? నా మీద ఒక వీడియో బయటకు వస్తే దాని మీద ప్రచారం ఈ స్థాయిలో జరిగితే నాకు ఇంత బాధ, నా పరువుకి ఇంత నష్టం కలిగింది కదా, మరి నా ఛానల్లో ఎంతో మందికి కూడా ఇబ్బంది కలిగి ఉంటుంది కదా అని ఏమన్నా ఇప్పటికైనా ఆయన ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తారా? దాంతో పాటు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. వివిధ అంశాల మీద చర్చించారని చెప్తున్నారు. తప్పనిసరిగా బిఆర్ నాయుడు గారి వీడియో మీద కూడా స్పందించి ఉంటారు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత కూడా ఈ అంశం మీద వాళ్ళు చర్చించి ఉండకపోతే తిరుమల గురించి వాళ్ళకి ఏమాత్రం కన్సర్న్ లేదు అన్నది కూడా అర్థమవుతుంది. తప్పనిసరిగా చర్చించే ఉంటారు. కాకపోతే దాని మీద బయటకు మాట్లాడడం లేదు. అంటే బిఆర్ నాయుడు గారిని అక్కడ కొనసాగించాలి అని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా కనపడుతోంది. ఓ 4-5 రోజులు దీని మీద అందరూ మాట్లాడుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారులే అని ప్రభుత్వ పెద్దలు ఏమైనా అనుకుంటూ ఉన్నారా? ఆసక్తికరమైన అంశం ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారి ఎపిసోడ్ లోనికి ఇండైరెక్ట్ గా ఎంటర్ అయ్యారు. కొందరు నెటిజన్లు నాదెండ్ల మనోహర్ తండ్రి గారైన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారి పేరు మీద కొన్ని ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఆ ట్విట్టర్ అకౌంట్ లో కూడా బిఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. ఇలాంటి వ్యక్తిని మీరు ఎలా టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తారు? వెంటనే బిఆర్ నాయుడు గారిని తొలగించాలి అని నాదెండ్ల భాస్కర్ రావు డిమాండ్ చేశారు అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిపైన జనసేన పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది నకిలీ అకౌంట్, నాదెండ్ల భాస్కర్ రావు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు, ఆయన పేరును వాడుతూ ఇలా ప్రచారం చేస్తున్నారు, కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తే నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించారు. ఇంతగా బరి తెగిస్తారా? మా తండ్రి పేరు మీద నకిలీ అకౌంట్ పెట్టి ఇలా ప్రచారం చేస్తారా అంటూ నాదెండ్ల మనోహర్ గారు కామెంట్ చేశారు. అంటే తన తండ్రి పేరు మీద ఉన్న సోషల్ మీడియా ఖాతా మీద ఆ స్థాయిలో మనోహర్ గారు స్పందిస్తున్నారే గానీ బిఆర్ నాయుడు గారి మీద వచ్చిన ఆ వీడియోల మీద మాత్రం స్పందించడం లేదు. అంటే దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు? అంటే బిఆర్ నాయుడు గారి మీద జరుగుతున్న ప్రచారాన్ని కౌంటర్ చేయడానికి నాదెండ్ల మనోహర్ గారు కూడా రంగంలోనికి దిగారా? బిఆర్ నాయుడు గారి వీడియో మీద 3-4 రోజులుగా చర్చ నడుస్తూ ఉన్నా ఎక్కడా కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ స్పందించలేదు. ఆ పార్టీ నాయకులు కూడా స్పందించలేదు. నేరుగా సూటుగా ఇప్పటికీ కూడా నాదెండ్ల మనోహర్ గారు ఆ వీడియో ఒరిజినలా కాదా అన్న దాని మీద స్పందించకుండా మా తండ్రి పేరుతో మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఇలాంటి ప్రచారం చేస్తారా, మీది ఎంత తెగింపు అని మనోహర్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే, అంటే పరోక్షంగా నాదెండ్ల మనోహర్ గారు మొత్తం జనసేన పార్టీ నెటిజన్లను, క్యాడర్లను మొత్తం మళ్ళీ బిఆర్ నాయుడు గారికి సపోర్ట్ గా ఏమన్నా మళ్ళిస్తూ ఉన్నారా తన చర్యల ద్వారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. అయితే నెటిజన్లు ఎందుకు నాదెండ్ల భాస్కర్ రావు గారి సోషల్ మీడియా ఖాతాని వాడారు అంటే దీని వెనుక ఒక కథ కూడా ఉంది. చాలా కాలంగా చాలా యూట్యూబ్ ఛానళ్లకు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో చంద్రబాబు నాయుడు గారి గతానికి సంబంధించి, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక సంచలనమైన విషయాలు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెప్పారు. అవన్నీ కూడా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. అంటే బేసిక్ గానే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి, వ్యవహార శైలికి భాస్కర్ రావు గారు వ్యతిరేకంగా ఉంటారు. దాంతో కొంతమంది నెటిజన్లు ఒక నకిలీ ఖాతా సృష్టించి ఈ ఒపీనియన్ కూడా పెడుతూ ఉన్నట్టుగా ఉన్నారు. అలా నకిలీ ఖాతాలు పెట్టడం అనేది తప్పే. కాకపోతే ఇది ఏదో ఒక పార్టీ వాళ్ళే కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా పనులు ఇలాగే చేస్తూ ఉంటారు.
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా దగ్గరగా ఉండే క్రియాశీలక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తమ కులాన్ని కూడా మార్చేసుకొని, తమ కులం ఒకటైతే ఇంకో కులం పేరు మీద తోకలు పెట్టి లాస్ట్ లో కొన్ని ట్విట్టర్ అకౌంట్లు పెట్టి ఇప్పటికీ కూడా నడుపుతూ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతూ ఉంటారు. అంటే చూసే ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన అసహించుకుంటున్నారు అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ కులాన్ని కూడా మార్చేసుకున్నారు. ఇంకో కులాన్ని తీసుకొని అద్దెకు పోస్టు పెడుతున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ గారు ఈ ఒక్క విషయంలోనే ఇంత బరి తెగిస్తారా అనే స్థాయిలో స్పందించారు. అంటే పైగా నాదెండ్ల భాస్కర్ రావు గారి పేరు మీద ఈ అకౌంట్లు ఇలా పోస్టు పెట్టడం అని ఈ రోజు కాదు, చాలా ఏళ్ళుగా నడుస్తోంది. ఎప్పుడు స్పందించిన మనోహర్ గారు ఈ రోజు ఇంత స్థాయిలో స్పందించారంటే మొత్తం పరోక్షంగా మళ్ళీ ఒక డైవర్షన్ దించి దీంట్లోనికి తాను ఎంటర్ అయ్యి తొలుత ఆ తర్వాత మొత్తం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, నెటిజన్లను అందరినీ దింపి పరోక్షంగా బిఆర్ నాయుడు గారికి సపోర్ట్ గా ఏమన్నా వెళ్తోందా అన్న ఒక అభిప్రాయానికి అయితే నాదెండ్ల మనోహర్ గారి మాటలు అయితే అవకాశం ఇస్తున్నాయి.